శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్సీఆర్ఎస్సీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1083 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 1,04,879 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు అవుట్ఫ్లో 4,952 క్యూసెక్కులుగా ఉంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. వైశాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు నిజామాబాద్, కామారెడ్డి, ఇటు ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడడంతో మాత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి అయితే భారీగా వరద నీరు అయితే చేరుతున్నట్టు తెలుస్తుంది. అయితే దాదాపు 1,04,879 క్యూసెక్ల నీరు అయితే ఇన్ఫ్లోగా అయితే వరద అయితే చేరుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కూడా కురవడంతో మాత్రం ఏకంగా వరద నీరు అయితే సుమారు 50,000 క్యూసెక్ల నీరు వరద నీరు అయితే ఎక్కువగా మారినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు దాదాపు కెపాసిటీ కూడా 53,062 టీఎంసీలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మాత్రం అవుట్ఫ్లో మాత్రం 4,952 క్యూసెక్ల నీరునైతే దిగువకైతే విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితుల్లో మాత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో అయితే నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. ఇటు నిన్నటి నుంచి కూడా మోస్తరుగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అయితే ఈ రోజు భారీగా వరద నీరు చేరడంతో మాత్రం 1000 అడుగు దాదాపు సుమారు 1082 ఫీట్ల వరకు ఉన్న వాటర్ లెవెల్స్ మాత్రం ఇప్పుడు 1083 ఫీట్స్ మాత్రం అడుగుల వరకు చేరుకుందని చెప్పవచ్చు. ఇటు దాదాపు మొత్తం 1091 అడుగులు మాత్రం ఉన్న కెపాసిటీ దాదాపు 9 ఫీట్లలో దాదాపు 9 ఫీట్ల వరకు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల్లో ఇటు గోదావరి పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు గోదావరిలో భారీగా వరద నీరు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం పరిసర ప్రాంత ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్లొద్దని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించారు. పశువుల కాపర్లతో పాటు గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు కూడా, రైతులు కూడా ఎవరు కూడా గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉండొద్దని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఇన్ఫ్లో మాత్రం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించారు. 1,04,879 క్యూసెక్ల నీరైతే వరద అయితే వచ్చి చేరుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇటు అవుట్ఫ్లో 4,952 క్యూసెక్ల నీరైతే అవుట్ఫ్లో దిగువ ప్రాంతాలకైతే విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు కాకతీయ కెనాల్ ద్వారానైతే 4,000 క్యూసెక్ల నీరునైతే అధికారులు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఆలీసాగర్ లో 180 క్యూసెక్ల నీరు, ఇటు మిషన్ భగీరథకు 231 క్యూసెక్ల నీరు, ఎవరెపరేషన్స్ కు 541 క్యూసెక్ల నీరునైతే విడుదల చేస్తున్నట్టయితే అధికారులు అయితే ఇప్పటికే పెంచారు. ఇటు వివిధ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు మరో 2 రోజులు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇంకా వరద అనేది పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారే అవకాశం ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చేరుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరో రాత్రి వరకు కూడా ఈ వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఈ దిగువ ప్రాంతాలకు కూడా నీటిని ఎక్కువ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సమీపం ఉన్న ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఇటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సహా పూర్తి రెవెన్యూ సిబ్బంది కూడా ఇటు అప్రమత్తంగా ఉండి గ్రామాల వారి గోదావరి పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇటు బారికేడ్లు ఏర్పాటు చేసి అటు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు 2 రోజులు వర్షాలు భారీగా ఉన్న నేపథ్యంలో మాత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇంకా వరద అనేది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైశాఖ్. ఓకే, థ్యాంక్ యూ గోపికృష్ణ.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1083 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 1,04,879 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు అవుట్ఫ్లో 4,952 క్యూసెక్కులు.